బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వల్లాతి యాతినల్ ఫాహిషత మిన్ నిసాయికుం ఫస్తషహిదు అలైహిన్న అర్బఅతం మిన్కుం ఫైన్ షహిదు ఫంసికుహున్న ఫిల్ బుయూతి హత్తా యతవఫాహున్నల్ మౌతు ఔ యజఅలల్లాహు లహున్న సబీలా. మీ స్త్రీలలో ఎవరైనా నీతిమాలిన పనికి ఒనిగడితే మీలోని 4 వ్యక్తులను సాక్షులుగా తీసుకురండి. వారు గనక సాక్ష్యం ఇస్తే ఆ స్త్రీలను మరణకాలం వచ్చే వరకు కానీ లేదా అల్లాహ్ వారి కొరకు ఏదైనా మార్గం చూపే వరకు కానీ వారిని గృహ నిర్బంధంలో ఉంచండి. వల్లదాని యాతియానిహా మిన్కుం ఫాదుహుమా ఫైన్ తవావత్లా ఫారిదు అన్హుమా ఇన్నలా కనతవాబర్ రహీమా. మీలోని ఏ ఇద్దరు స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ అక్రమానికి పాల్పడినా వారిరువురిని శిక్షించండి. వారు కనుక పశ్చాత్తాపడి తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటే వారిని విడిచిపెట్టండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, కరుణ గలవాడు. ఇన్నమత్తౌబతు అలల్లాహి లిల్లజీన యఅమలూన సువ్వ బిజహాలతిన్ తుమ్మ యతూబూన మిన్ ఖరీబిన్ ఫఉలైక యతూబుల్లాహు అలైహిం వకానల్లాహు అలీమన్ హకీమా. అవివేకం వల్ల ఏదైనా చెడు చేష్టకు ఒడిగట్టి వెనువెంటనే తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందే వారి వైపునకు మాత్రమే అల్లాహ్ దయతో మరలి వస్తాడు. వారి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి. వలైసతి తౌబతు లిల్లజీన యఅమలూన సయ్యిఆత్ హత్తా ఇదా హదర అహదుహుముల్ మౌతు ఖాల ఇన్నీ తుబ్తు అల్-ఆన వలల్లజీన యమూతున వహుం కుఫార్ ఉలైక అతద్నా లహుమ్ అదాబన్ అలీమా. నిరంతరం జీవితాంతం పాపిష్టి పనులు చేస్తూ తీరా మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఇప్పుడు నేను పశ్చాత్తాపం చెందుతున్నాను అనే వారి పశ్చాత్తాపం స్వీకరించబడదు. ఎందుకంటే అది నిజమైన పశ్చాత్తాపం కాదు. అలాగే అవిశ్వాస స్థితిలో అతువులు బాసే వారి పశ్చాత్తాపం కూడా ఆమోదయోగ్యం అవ్వదు. ఇలాంటి వారి కొరకే మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. యా అయ్యుహల్లజీన ఆమనూ లా యహిల్లు లకుం అన్ తరిసు నిసా కర్హా వలా తఅదులుహున్న లితద్హబూ బిబఅది మా ఆతైతుమూహున్న ఇల్లా అన్ యాతిన బిఫాహిషతిన్ ముబయ్యినహ్ వఅశిరుహున్న బిల్ మఅరూఫ్ ఫఇన్ కరిహ్తుమూహున్న ఫఅసా అన్ తక్రహూ షై'అన్ వయజఅలల్లాహు ఫీహి ఖైరన్ కసీరా. ఓ విశ్వాసులారా, మీరు బలవంతంగా స్త్రీలకు వారసులు కావడం మీకు ధర్మసమ్మతం కాదు. మీరు వారికి ఇచ్చిన దాని మెహర్లో కొంత సొమ్మును కాజేసేందుకు వారిని ఆపి ఉంచకండి. ఒకవేళ వారు బహాటంగా దుర్నడతకు పాల్పడితే తప్ప వారితో ఉత్తమ రీతిలో గడపండి. ఒకవేళ వారు ఏ కారణంగానైనా మీకు నచ్చకపోతే బహుశా అందులోనే అల్లాహ్ మీకు మేలును ఉంచాడేమో. వైన్ అరద్తుమ్ ఇస్తిబ్దాల జౌజిన్ మకాన జౌజిన్ వఆతైతుమ్ ఇహ్దాహున్న కింతారన్ ఫలా తఅఖుజూ మిన్హు షై'అన్ అతఅఖుజూనహు బుహ్తానం వ ఇస్మం ముబీనా. మీరు ఒక భార్యను వదిలి మరొక ఆమెను వివాహం ఆడదలిస్తే మీరు మొదటి ఆమెకు ఒక పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నా సరే దానిలో నుంచి ఏ కొంచెం కూడా తిరిగి తీసుకోకండి. ఏమిటి, ఆమెపై అపనింద మోపి ఆమెపై దౌర్జన్యం చేసి మీ సొమ్మును తీసుకోదలిచారా? వకైఫ తఅఖుజూనహు వఖద్ అఫ్దా బఅదుకుమ్ ఇలా బఅద్ వఅఖద్నా మిన్కుమ్ మీసాఖన్ గలీజా. మీరు పరస్పరం మమేకమైన తర్వాత వారు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తర్వాత కూడా ఆ మహా సొమ్మును మీరెలా తిరిగి తీసుకుంటారు? వలా తన్కిహూ మా నకా ఆబాఉకుమ్ మినన్ నిసాఇ ఇల్లా మా ఖద్ సలఫ్ ఇన్నహు కాన ఫాహిషతన్ వ మఖ్తా వసాఅ సబీలా. మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకండి. అంతకుముందు జరిగిందేదో జరిగిపోయింది. అదొక నీతిమాలిన పని, అసహ్యకరమైన చేష్ట, దుష్ట సంప్రదాయం.
حرمت عليكم أمهاتكم وبناتكم وأخواتكم وأمهاتكم وخالاتكم وبنات الأخ وبنات الأخت وأمهاتكم اللاتي أرضعنكم وأخواتكم من الرضاعة وأمهات نسائكم وبرائبكم اللاتي في حجوركم من نسائكم اللاتي دخلتم بهن فإن لم تكونوا دخلتم بهن فلا جناح عليكم وحلائل أبنائكم الذين من أصلابكم وأن تجمعوا بين الأختين إلا ما قد سلف إن الله كان غفورا رحيما. మీ కొరకు నిషిద్ధం హరాం గావించబడిన వారు మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు, పినతల్లులు, మీ సోదరుల కుమార్తెలు, మీ అక్క చెల్లెల కుమార్తెలు, మేనకోడళ్ళు, మీకు పాలిచ్చిన తల్లులు, మీతో పాటు పాలు త్రాగిన సోదరిమణులు, మీ భార్యల తల్లులు, అత్తలు, మీరు దాంపత్య సుఖం అనుభవించిన మీ భార్యల కూతుళ్ళు ఎవరైతే మీ సంరక్షణలో ఉన్నారో ఒకవేళ మీరు వారితో సమాగమం జరపకుండా ఉంటే కేవలం నికా చేసుకొని వారిని వదిలిపెట్టేసి ఉంటే అట్టి పరిస్థితుల్లో వారి కూతుళ్లను పెళ్లి చేసుకోవడం మీ కొరకు పాపం కాదు. మీ వెన్ను నుండి పుట్టిన మీ కొడుకుల భార్యలు ఏకకాలంలో అక్క చెల్లెలు ఇద్దరిని వివాహ బంధంలో చేర్చడం కూడా నిషిద్ధమే. ఈ ఆజ్ఞ రాక పూర్వం జరిగింది ఏదో జరిగిపోయింది. నిశ్చయంగా అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు. والمحصنات من النساء إلا ما ملكت أيمانكم كتاب الله عليكم وأحل لكم ما وراء ذلكم أن تبتغوا بأموالكم محسنين غير مسافحين واستمتعتم بمنهن فآتوهن أجورهن فريضة ولا جناح عليكم فيما تراضيتم به من بعد الفريضة إن الله كان عليما حكيما. ఇతరుల వివాహ బంధంలో ఉన్న స్త్రీలు కూడా మీకు నిషిద్ధమే. అయితే మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం నిషిద్ధం కాదు. ఇది అల్లా మీ కొరకు విధించిన శాసనం. వీళ్ళు తప్ప మిగతా స్త్రీలంతా మీ కొరకు ధర్మసమ్మతమే. అయితే దాంపత్యం అనే పవిత్ర బంధాన్ని కట్టుబడి వారిని ఆశించాలి, అంతేగాని మనవంచల దాస్యం కోసం కాదు. మీ సొమ్మును మహర్ రూపేణ ఖర్చు పెట్టి వారిని నికాహ్ చేసుకోండి. మీరు ఏ స్త్రీల ద్వారా దాంపత్య సుఖం అనుభవించారో వారికి నిర్ధారిత మహర్ సొమ్మును ఇచ్చివేయండి. మహర్ నిర్ధారించబడిన తర్వాత పరస్పరం ఇష్టపూర్వకంగా ఒక అంగీకారానికి వస్తే అందులో తప్పేమీ లేదు. నిశ్చయంగా అల్లాహ్ స్వరం తెలిసినవాడు, వివేకవంతుడు. ومن لم يستطع منكم طولا أن ينكح المحصنات المؤمنات فمما ملكت أيمانكم من فتياتكم المؤمنات والله أعلم بإيمانكم بعضكم من بعض فانكحوهن بإذن أهلهن وآتوهن أجورهن بالمعروف محصنات غير مسافحات ولا متخذات أخدان فإذا أتينا بين أتينا بوجه فلهن نصف ما على المحصنات من العذاب ذلك لمن خشي العنة منكم وأن تصبروا خير لكم والله غفور رحيم. మీలో ఎవరికైనా స్వతంత్రులైన ముస్లిం వనితలను వివాహం చేసుకునే స్తోమత లేకపోతే అప్పుడు మీ యాజమాన్యంలో ఉన్న విశ్వాసులైన బానిస స్త్రీలను నికా చేసుకోవాలి. మీ విశ్వాసం గురించి అల్లాహ్ బాగా తెలుసు. మీరంతా పరస్పరం ఒక్కటే కనుక వారి సంరక్షకుల అనుమతితో వారిని వివాహం చేసుకోండి. ధర్మం ప్రకారం వారి మెహర్ను వారికి ఇవ్వండి. అయితే వారు వివాహం అనే పవిత్ర బంధంలో ఇమిడిపోయి వారే ఉండాలి. సిగ్గుమాలిన పనులకు పాల్పడని వారే ఉండాలి. చాటుమాటు సరసలాపాలు సాగించకుండా సౌశీల్యవంతులుగా ఉండాలి. ఒకవేళ వారు ఆ బానిస స్త్రీలు వైవాహిక బంధంలో కట్టుబడిన తర్వాత కూడా దుర్నడకు పాల్పడితే స్వతంత్రమైన స్త్రీలకు విధించే శిక్షలు సగం శిక్ష వారికి విధించండి. తమ వల్ల పాపం జరుగుతుందేమోనని తమను తాము నిగ్రహించుకోలేమోనని భయమున్న వారికి బానిస స్త్రీలను మనువాడే ఈ వెసులుబాటుకోబడింది. ఒకవేళ మీరు నిగ్రహం పాటిస్తే అది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ మనిషి దౌర్బల్యాన్ని క్షమించేవాడు, కరుణించేవాడు.